ఓం నమ శివాయ. కార్తీక పురాణం 13వ అధ్యాయము. కన్యాదాన ఫలం. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై ఆలకింపము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనం చేయటం ముఖ్యము. ఒకవేళ ఉపనయనకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను, ఎంతటి దుష్కృతములు చేసియున్నను, ఎంతటి వ్యభిచారము చేసియున్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించిటియే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును. ఇందులో ఒక ఇతిహాసం కలదు, చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపము. సువీర చరిత్రము. ద్వాపర యుగములో వంగదేశములో ఒక్క పరాక్రమవంతుడు ఉండును. సూర్యుడు అయిన సువీరుడు అని ఒక రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రు రాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరముందక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండును. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండని. క్షత్రియ వంశయందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుడి వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభంతో పెరుగుచుండను. ఆమె చూచువారులకు కనుల పండుగ, ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడ బాలికను గాంచి ఆమె అందచందములకు పరమశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులుగా రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు భేదస్థితిలో ఉన్నాను. దరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు దొరకడు కానీ నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసైనను లేకపోవడుచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరున కుబేరుని గూర్చి ఘోర తపము ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్రము సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని తల్లిదండ్రులకు నమస్కరించి జరిగిన వృత్తాంతమందయు భార్యతో సుఖము అనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుతూ భార్యతో సుఖంగా ఉండెను. అటులా కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యమణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధర్మలకు అమ్మ వచ్చిరన్న ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకరొక సాధు పుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమే వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి నీవెవడవు? నీ ముఖవర్చస్సు చూడ రాజవంశనందు జన్మించిన వాళ్ళే ఉన్నావు. నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో నివసించడు కారణమేమి అని ప్రశ్నింపగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశమును ఏలుచుండడు సువీరుడున్న రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుడిచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టం ఏదియూ లేదు. పుత్ర శోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అట్లనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపం మరొక లేదు. అందుచే రాజభ్రష్టుడైనందున ఈ అడవిలోనే సుఖముగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మం ఆలోచింపక కన్య నమ్ముకుంటివి. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమను నరకము అనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీతిర్యమై వ్రతము చేసినను వారు నశింతురు. అదియును కాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకొనిన పెండ్లాడి వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటియే కాక అతడు మహా నరకము అనుభవించెను. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చితము లేదని పెద్దలు వక్కాణించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి
సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చెయ్యము. అటులు చేసిన యెడల గంగాస్నానం అనుచిన ఫలము, అశ్వమేధయాగం చేసిన ఫలము పొందుటియే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా, అందుగా రాజు చిరునవ్వి నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దాన ధర్మముల వచ్చే ఫలము ఎక్కువ. తాను బ్రతికుండా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవడం వంటివా? ధనము బంగారము కలవారే ప్రస్తుత లోకములో రాణింపగలరని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్కి చిక్కి శల్యమైన వారిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములు గొప్ప సుఖములు కాన నా రెండో కుమార్తెను కూడా అడిగినంత ధనం ఎవరిచ్చారో వారికే ఇచ్చి పెండ్లి చేతులని కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా చెప్పెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడలిపోయిను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకొని పోయి యమలోకములో అసిప్రతవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శత్రుకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గయందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శత్రుకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గమనుడి నరకముకు తీసుకొని వచ్చారు. అంతటా శత్రుకీర్తి, నేను ఎరిగి ఉన్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు అనర్చి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఏలగలిగే అని అనుకొని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు కడిగేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడువు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతను సమానంగా చూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గమలోకము నుండి నరకమును తోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిమ్ముండని ప్రాధేయపడను. అంతటా యమధర్మరాజు శత్రుకీర్తిని గాంచి, శత్రుకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడువు. నీవెటువంటి దురాచారము కానీ చేసి ఉండలేదు. అయిననేమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనములకు ఆశించి అమ్ముకొనును. కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించడే కాక నీచ జన్మలు ఎత్తవలసిండును. నీవు పుణ్యాత్ముడనియు ధర్మాత్ముడనియు నేను ఎరుగుదును. కాన నీకు ఒక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడు సువీరునికి మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. ఆ ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితులను శీలవతులను ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుచు అటుల చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పుత్రగణములు కూడా స్వర్గలోకమునికి ఎగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడును. పుత్రిక సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునుచునను కన్యాదాన ఫలముచ్చును. కనుక నీవు వెంటనే భూలోకమునికేగి నేను తెలిపినట్టు చేసేదవని ఆ ధర్మకార్యమున నీ పుత్రగణము తరింతురు పోయి రమ్ము అని పలిగెను. శత్రుకీర్తి యమునికి నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నది తీరమున ఒక పర్ణకుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తి విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదముల చేతున ఒక బ్రాహ్మణునికిచ్చి అతి వైభవముగా వివాహం చేసెను. అటుల కన్యాదానం చీటి వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలిసికొనను. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగను. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగను. కార్తీక మాసమున కన్యాదానం చేయవలని దీక్ష పూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునికేగను. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యముందలి 13వ అధ్యాయము 13వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.